ఒక స్థాయిలోనే ఆయన నిన్ను అర్థం చేసుకుని మాట్లాడతాడు. ఇంకో స్థాయి తర్వాత నువ్వే ఆయన అర్థం చేసుకోవాలి. నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు చిన్న పిల్లోళ్ళలాగా ప్రవర్తించాను. పెద్దవాడిని అయిన తర్వాత చిన్న పిల్లవాని పనులు మానేశాను. కొన్ని విషయాలు నీకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు పనికి మాలవాడు ఇది కూడా అర్థం కాలేదా, గాడి పెరిగినట్టు పెరిగా అని చెప్పి లాగోడి బేకరు. మీరు ఏదైనా చెప్పినప్పుడు పిల్లలకి వాడు అర్థం చేసుకోలేదు అనుకోండి, అర్థం చేసుకున్నప్పుడు వాడి వయసుని బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. వాడు అర్థం చేసుకున్నది లాగోడి పీకేమంటారు మీరు, ఊరి గాడి పెరిగినట్టు పెరిగా కానీ బుర్ర పెరగలేదు, కానీ ఈ మాట కూడా అర్థం కావట్లేదా అంటారు కదా. నువ్వు పెద్దోడు అయిన తర్వాత చెప్పడిక నువ్వే నేర్చుకోవాలి. నువ్వే సిగ్నల్స్ని బట్టి, సైన్స్ని బట్టి, జరుగుతున్న వాటిని బట్టి, కళలను బట్టి, దర్శనాలను బట్టి, మాటలను బట్టి, ప్రసంగాన్ని బట్టి నువ్వే నేర్చుకోవాలి. దట్స్ హౌ గాడ్, దేవుడు పెంచుతాడు. ఆమేన్. వాళ్ళకి ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు అర్థం కాలేదు, కానీ ఆ రోజు రాత్రికి అర్థమైంది ఆ మాట యొక్క అర్థం ఏంటో. రాత్రికి అందరూ వెళ్ళారు, పస్కాలో కూర్చున్నారు. యేసుక్రీస్తు వారు మేడగదిలో కూర్చున్నాడు. ఒక రొట్టె చేత్తో పట్టుకున్నాడు. ఆయన ఆకాశం వైపు దాన్ని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, నేను మధ్యాహ్నం చెప్పాను కదా ఏమిటి, నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయం, దీన్ని తిన్నవాడు ఎన్నటికీ చనిపోడని చెప్పాను కదా, ఇదే ఆ శరీరం తినండి అన్నాడు. ఇదే. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అరే ఆడు సుబ్బారావు గారికి చెప్పాను నేను, ఆ 70 మందిలో వాడికి, అరే యేసు ప్రభు మాట్లాడింది తప్పు కాదురా, ఆడు ఏదో ఒకటి ఉంటుంది నీకు తొందరపడబాకరా అంటే ఆడు వెంకట్రావు గారు ఏం చేశాడు, ఇదిరా సంగతి. ఆయన రొట్టె చేతికి ఇచ్చి, నా శరీరాన్ని రొట్టెని మీ చేతికి ఇచ్చి, మీ పంటి కింద నా ఈ రొట్టె ఎట్లా నలిగిపోతుందో మీ అందరి కోసం నేను ఏమవబోతున్నాను, నలిగిపోబోతున్నాను, మెత్తగా అయిపోబోతున్నాను. ఈ రొట్టె యొక్క శక్తి మీ శరీర అణువులోకి ఎట్లా వెళ్ళిపోతుందో నన్ను నమ్మిన వారి జీవితంలో కూడా నేను ఆ విధంగా వెళ్ళబోతున్నాను. రొట్టె 4 గంటలు ఉంటుంది, నేను జీవితాంతం వారిలో ఉండిపోతాను అనే సత్యం సాయంత్రానికి అర్థమైంది వాళ్ళకి, నాట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మీ విశ్వాస జీవితాల్లో కూడా దేవుడు సహాయం చేయకపోతే, మీ ప్రార్థనలకు జవాబు రాకపోతే, మీ కన్నీళ్ళు, మీ మనవులు, మీ రోదనలోకి ఒకవేళ దేవుని దగ్గర నుంచి సమాధానం రాకపోతే, దేవుడు అన్యాయస్తుడు కాదు, మీరు కంగారు పడద్దు. దేవుడు ఏదో ఒక విధంగా మీకు ప్రత్యక్షపరుచుకొని తన సమాధానాన్ని మీకు అనుగ్రహించటంలో ఆయన ఖచ్చితంగా తన పని చేస్తాడు. మీరు ఓర్పు కలిగి, సహనం కలిగి ఆయన దగ్గర ఎదురు చూడండి. ఆయన ప్రత్యక్షపరిచే రోజు కోసం మీరు ఎదురు చూడండి. ఎవరికి స్తోత్రం.